మార్చి 20న పెద్ది రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ ఎన్నిసార్లు కన్ఫర్మ్ చేసినా మెగా మూవీ ముమ్మాటికి పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు పెద్దిని న్యూ రిలీజ్ డేట్ కూడా ఆల్రెడీ లాక్ అయిందని రూమర్స్ తెగ షికార్లు చేస్తున్నాయి. చెప్పిన డేట్కు పెద్ది రిలీజ్ అవుతుందని పెద్ది హీరో చెప్పిన వాయిదా రూమర్స్ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఈ డేట్ కోసం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అదే రోజు పెద్ది రిలీజ్ కావాల్సి ఉంది. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ పూర్తి చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం రెహమాన్ కు పంపినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మంత్ ఎండ్ కు టాకీ, ఆ తర్వాత 2 పాటలు చిత్రీకరిస్తే సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. మార్చి మొదటి వారానికి మూవీ మొత్తం పూర్తి అవుతుంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెడితే సరిపోతుంది. కానీ పెద్ది కంటే ముందు బాలీవుడ్ లో ధురంధర్ సీక్వెల్ రిలీజ్ ఉంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల అవుతూ ఉండటంతో ఆ ఇంపాక్ట్ తర్వాత విడుదలయ్యే పెద్దిపై పడుతుంది అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. పెద్దిని పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. క్లాష్ వల్ల ముందుగా స్క్రీన్స్ ను తర్వాత కలెక్షన్స్ ను కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే పెద్ది పోస్ట్ పోన్ కానుందని రూమర్స్ మొదలయ్యాయి. మార్చి 19న ధురంధర్ సీక్వెల్ మాత్రమే రిలీజ్ కావటం లేదు. సేమ్ డే యష్ నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్ కూడా విడుదలవుతోంది. 2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్ ధురంధర్ 2, టాక్సిక్ ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్. అందుకే ఖచ్చితంగా పెద్ది పోస్ట్ పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. అంతేకాదు పెద్దిని మే 1న రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా టాక్ మొదలైంది. ఒకవైపు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ధురంధర్ సీక్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఆ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే, సౌత్ హీరోలు మాత్రం ధురంధర్ 2తో క్లాష్ కు సై అంటున్నారు. ఇప్పటికే పెద్ది పోస్ట్ పోన్ పై ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు ధురంధర్ 2పై యుద్ధానికి దిగుతున్న అడవి శేష్ కూడా డెకాయిట్ రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ధురంధర్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడమే కాకుండా ఇండియాలో దాదాపు 900 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఆకాశమే హద్దుగా అంచనాలు ఉంటాయి అన్నది తెలిసిందే. కానీ ధురంధర్ సీక్వెల్ తో పోటీ పడేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు సౌత్ హీరోలు. మార్చి 19న ధురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. సేమ్ డే టాలీవుడ్ నుంచి అడవి శేష్ నటించిన కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. షానియల్ డియో డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శేష్ కు జోడీగా మృణాల్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ధురంధర్ సీక్వెల్ తో డెకాయిట్ క్లాష్ పై అడవి శేష్ స్పందించాడు. సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే లేవని, సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ 5 చిత్రాల విడుదల చూసింది. అన్ని చిత్రాలకు వసూళ్లను చూసింది. సేమ్ టు సేమ్ మార్చి 19న కూడా ధురంధర్ వర్సెస్ డెకాయిట్ క్లాష్ జరిగినా ఏ సినిమా కలెక్షన్స్ దానికి ఉంటాయని, క్లాష్ వల్ల తనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెబుతున్నాడు అడవి శేష్. మామూలుగా అయితే నాని పెద్దగా సినిమాల మధ్య గ్యాప్ ఇవ్వడు. ఏడాదికి మినిమం 2 చిత్రాలు విడుదల చేస్తాడు. అలాంటి హీరో హిట్ 3 తర్వాత స్పీడ్ తగ్గాడు. ఎందుకంటే ప్యారడైజ్ కోసం. కానీ ఇప్పుడు ఈ చిత్రం అనుకున్న సమయానికి రావడం లేదు అనేది టాక్. పెద్దిపైనే కాదు, ప్యారడైజ్ రిలీజ్ డేట్ పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. లాస్ట్ ఇయర్ మేలో రిలీజ్ అయింది హిట్ 3. నాని కెరీర్ లో మరో 100 కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత సరిగ్గా ఏడాది గ్యాప్ తీసుకుని మార్చిలో పెద్దితో పాటే తాను నటిస్తున్న న్యూ మూవీ ప్యారడైజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నాడు నాని. మార్చి 20న ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఇంతవరకు షూటింగ్ గురించి కానీ ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ లేదు. పైగా ఇప్పుడు పెద్ది పోస్ట్ పోన్ అవుతూ ఉండటంతో ప్యారడైజ్ కూడా వాయిదా పడుతుందని, ఏకంగా జూన్ లేదా జూలైలో ఈ చిత్రం విడుదల అవుతుందని పరిశ్రమ వర్గాలే చెబుతున్నాయి. ప్యారడైజ్ చిత్రం నాని నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్నాడు. డ్రాగన్ లో నటించిన కాయాదు హీరోయిన్ గా నటిస్తోంది. మళ్ళీ మెల్లిమెల్లిగా మంచి మంచి ప్రాజెక్ట్ లో భాగమవుతోంది రాశిఖన్నా. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించింది. అంతకు ముందు తెలుసు కథలో మెరిసింది. ఇప్పుడు బాలీవుడ్ మూవీలో స్టార్ హీరో సరసన నటించబోతోంది. అన్ని కుదిరితే కొత్త చిత్రంతో రాశిఖన్నా కెరీర్
మలుపు తిరగటం ఖాయం. రీసెంట్ గానే తెలుసు కథలో కనిపించింది రాశి. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆల్రెడీ అక్కడ 3 హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు మరో బిగ్ మూవీలో తాను భాగం కాబోతోంది. అనిల్ రావిపూడి గత సంక్రాంతికి టాలీవుడ్ కు ఇచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ పాత్రను విద్యా బాలన్ పోషిస్తుండగా మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ను రాశి ఖన్నా పోషించనుందని సమాచారం. మొత్తంగా రాశి ఖన్నా బాలీవుడ్ లో రూలింగ్ మొదలు పెట్టింది. 100 సినిమాలంటే ఒకప్పుడు చాలా చిన్న కౌంట్, కానీ ఇప్పుడు సెంచరీ కంప్లీట్ చేయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. ప్రస్తుతం అలాంటి మైల్ స్టోన్ మూవీ కోసమే రెడీ అవుతున్నాడు కింగ్ నాగార్జున. 100 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇదే ఏడాది మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు. కాకపోతే సెంచరీ మూవీలో చాలా స్పెషల్ అట్రాక్షన్స్ దాచిపెట్టాడు. అందులో కొన్ని బయటకి లీక్ అయ్యాయి. కింగ్తో 2 లేడీస్ సూపర్ స్టార్ ఆడి పాడబోతున్నారు. కుబేరలో ఒక డిఫరెంట్ రోల్, ఆ తరువాత కూలీలో విలన్ క్యారెక్టర్. ఈ 2 కూడా డేరింగ్ స్టెప్స్. ఇప్పుడు 100వ చిత్రం చేస్తున్నాడు నాగార్జున. అందుకే సెంచరీ మూవీని స్పెషల్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మూవీలో 2 లేడీ సూపర్ స్టార్స్ తళుక్కున మెరవబోతున్నారని సమాచారం. నాగార్జున టబు కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గ్రీకు వీరుడు సమయంలో ఈ జోడీ చేసిన మ్యాజిక్ ఇప్పటికీ ఈ కాంబోను స్పెషల్ గా ట్రీట్ చేసేలా చేస్తోంది. అందులోనూ ఇప్పుడు కింగ్ నటిస్తోన్న 100వ చిత్రంలో ఈ కాంబినేషన్ లో రిపీట్ అవుతోంది అంటే అక్కినేని ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలా చేస్తోంది. హిట్ పేర్ అనగానే విజయ్ దేవరకొండ, రష్మిక, ప్రభాస్, అనుష్క, షారూక్, దీపిక పేర్ గుర్తుకు వస్తుంది. కానీ ఎవర్ గ్రీన్ హిట్ పేరు ఒకటి ఉంది. అదే నాగార్జున అనుష్క కాంబినేషన్. సూపర్ నుంచి మొదలైంది ఈ జోడీకి క్రేజ్. ఇప్పుడు సెంచరీ మూవీలో ఈ జోడీ మరోసారి కనువిందు చేయనుందట. నాగార్జున 100వ చిత్రంలో టబు, అనుష్క మాత్రమే కాదు, నాగ చైతన్య, అఖిల్ కూడా కీలక పాత్రల్లో సర్ప్రైజ్ చేయబోతున్నారట. ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు. బర్త్డే గిఫ్ట్ గా కింగ్ తన 100వ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.